బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుకట్పల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ దుర్గా మల్లీశ్వరి ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా దగ్ధమైపోయింది. బస్సులో షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో భారీగా మంటలు చెలరేగాయి. దానికి సంబంధించిన విజువల్స్ని రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఇటు ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇటు డ్రైవర్ కొంత అప్రమత్తతతో ఈ బస్సులో పెను ప్రమాదం ఆ ముప్పు నుంచి ఆ ప్రయాణికులు తప్పుకున్నారు. గచ్చిబౌలి నుంచి పాలకొల్లు వెళ్తున్న బస్సులో ఇటు కొండాపూర్ మియాపూర్ మీదుగా కేపీహెచ్బి రాగానే బస్సులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. వెంటనే ఆ మంటల్ని అదుపు చేశారు. ఇటు ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని హుటాహుటిన ఇటు ప్రైవేట్ ట్రావెల్స్లో వరుస ప్రమాదాల వల్ల స్లీపర్ బస్సులంటేనే ఇటు ప్రజలు వణికిపోతున్నారు. వరుస ప్రమాదాలకు కారణం ఏంటి? సమస్య ఎక్కడుంది? ఎక్కడ లోపించింది? ఆ దుర్గా మల్లేశ్వరికి సంబంధించిన ఆ బస్సుని చూడండి, ఒక స్కెలిటన్ మాత్రమే మిగిలింది. రాత్రి ఫైర్ ఇంజన్స్ వచ్చి మరి ఆ బస్సులోని మంటలను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఇది ఒక రోడ్డు పైన జరిగిన ఇన్సిడెంట్. సామాన్య ప్రజలు రాత్రి వేళ ఎంతమంది ప్రజలు అక్కడ ఉన్నారో చూడొచ్చు. అలాగే వందలాది మంది బస్సులు ఎక్కే సమయం అని చెప్పచ్చు. అలాంటి లొకేషన్, అలాంటి ప్లేస్లో ఒకవేళ ఆ బస్సుకు సంబంధించిన డీజిల్ ట్యాంక్ బ్లాస్ట్ అయి ఉంటే ఎంత నష్టం జరిగేది? ప్రాణ నష్టం జరిగేది, ఎంత ఆస్తి నష్టం జరిగేది, చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు ఎన్ని గాయాలయ్యాయి. ఒక పబ్లిక్ ప్లేస్లో సిటీ మధ్యలో లక్షలాది మంది ఉండే సిటీ మధ్యలో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంటే ఎలా ఉండేది? అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. కానీ ఎక్కడ అసలు ప్రాబ్లం ఉంది? ఈ మధ్య కాలంలో ఈ స్లీపర్ బస్సుల్లో మంటలు ఎందుకు అంటున్నాయి? అసలు స్లీపర్ బస్సులకి పర్మిషన్స్ ఇవ్వాలా? స్లీపర్ బస్సులను పూర్తిగా రద్దు చేయాలా? దీనిపైన ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఒక్కసారి అక్కడ సిట్యువేషన్, రాత్రి వేళ అక్కడ ఉన్న సిట్యువేషన్ని కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఆ విజువల్లో చూడొచ్చు ఎంతగా పూర్తిగా ఆ బస్సు కాలిపోయిందో. కానీ సిటీ మధ్యలోనే ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదృష్టవశాత్తు ఎవరి ప్రాణ నష్టం జరగలేదు. దుర్గా మల్లీశ్వరి బస్సు ఇవ్వాలా? అంతకుముందు ఇంకేదో కృష్ణ ట్రావెల్స్, ఇంకేదో ట్రావెల్స్, ఇలా వివిధ ట్రావెల్స్ ఇష్టానుసారంగా బస్సు మెయింటెనెన్స్ సరిగ్గా లేకుండా, ఎగ్జిట్ డోర్స్ గురించి ఇటు ప్రయాణికులకు సరైన అవగాహన లేకుండా, వాళ్ళకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ప్రజల ప్రాణాలతో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వాళ్ళు చెలగాటం ఆడుతున్నారా? దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? అండ్ ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల ఉంది, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, అసలు ఏ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది? అండ్ ఈ బస్సు పూర్తిగా కాలిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఎస్ కళ్యాణ్, ఈ ఘటన మాత్రము రాత్రి 10:30 గంటల సమయంలో కూడా చోటు చేసుకుంది. కుక్కడపల్లి నుంచి ప్రతిరోజు కూడా చాలా ప్లేస్ల కంటే ఇటు నెల్లూరు కావచ్చు, అటు తిరుపతి, అలాగే కడప, కర్నూలు, ఖమ్మము, ఈ ప్లేస్లకు చాలా వరకు కూడా ఇక్కడ నుంచి మొత్తం కూడా బస్సులు నైట్ టైంలోనే ట్రావెల్స్ బస్సులు అన్ని కూడా కుక్కడపల్లి నుంచి బయలుదేరుతాయి. అందరూ కూడా ప్రయాణికులు కుక్కడపల్లి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటారు. చాలా ఏరియాలలో స్టాప్లలో ఎక్కుతూ ఉంటారు మొత్తానికి. కానీ ఇక్కడ జరిగిన ప్రమాదం కూడా ఇది ఊహించని ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తరచుగా కూడా చూస్తూ ఉన్నాము బస్సు ఫైర్ యాక్సిడెంట్లు అనేటివి కూడా చాలా వరకు గతంలో నెల్లూరులో కూడా, ఇక్కడ కర్నూలులో కూడా జరిగింది. కర్నూలులో జరిగినప్పుడు చాలా మంది అందులో గాయపడడం జరిగింది, అలాగే ప్రాణాలు కూడా కొంతమంది కోల్పోవడం కూడా జరిగింది. ఇదే ఘటన ఇప్పుడు హైదరాబాద్ లో చోటు చేసుకోవడంతో హైదరాబాద్ నగర వాసులందరూ కూడా చాలా భయప్రాంతాలకు గురయ్యారనే చెప్పుకోవచ్చు. కరెక్ట్ గా కూడా కేపీహెచ్బి కాలనీకి బస్సు రాగానే అప్పటికే దాంట్లో 18 నుంచి 20 మంది ప్రయాణికులు ఉన్నారు. పాలకొల్లుకి వెళ్తుంది బస్సు. పాలకొల్లుకి వెళ్లే దారిలోనే చాలా ప్లేస్లలో దిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది శ్రీ దుర్గా ట్రావెల్స్ బస్సు. ఈ బస్సు షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు
ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్. కానీ అది అనుకోకుండా రన్నింగ్ లోనే, బస్సు రన్నింగ్ లో కాకపోతే స్లోగా ఉంది బస్సు, ఇంకా స్పీడ్ హై స్పీడ్ లో లేదు. ఆ స్లోగా ఉన్న తరుణంలోనే ఆ బస్సు మూవ్ అవుతున్న టైంలో ఈ ఒక్కసారిగా అగ్ని అనేది అంటుకోవడంతో కూడా వెంటనే అలర్ట్ అయిపోయారు. అసలు అందులో ఉన్న వాళ్ళంతా కూడా చాలా భయభ్రాంతులకు గురైపోయి వాళ్ళ లగేజ్ తో సహా పట్టుకొని వాళ్ళు పరుగులు తీయడం మొదలు పెట్టారు కిందికని కూడా చెప్పుకోవచ్చు. దీంతో డ్రైవరు ఇటు క్లీనర్ కూడా ఇద్దరు కూడా అప్రమత్తం అయిపోయి ప్రయాణికులకు కూడా చాలా హెల్ప్ చేసినట్టుగా పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. వెంటనే ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్ కు ఫోన్ చేసి 3 ఫైర్ ఇంజన్లతో కూడా మంటలార్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బస్సు మాత్రము పూర్తిగా అగ్నికి ఆహుతైపోయిందనే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రతిరోజు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి చాలా ప్లేసెస్ కి ట్రావెల్స్ బస్సులలో ఫుల్గా కొన్ని వందల మంది ప్రయాణిస్తూ ఉంటారు. రాత్రి సమయము 8 అయ్యిందంటే చాలు కుకట్పల్లి ఏరియాలో చాలా ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. చాలా వందల సంఖ్యలో అక్కడ ప్రయాణికులు నిలబడుకొని ఉంటారు బస్సుల కోసం. అయితే అదే సిచ్యువేషన్ రాత్రి కూడా ఉంది. రాత్రి ఈ సిచ్యువేషన్ లో బస్సు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో అందరు కూడా అక్కడ నుంచి ప్రయాణికులు పరుగులు తీసే ప్రయత్నం కూడా చేయడమే కాకుండా చాలా మంది మంటలార్పే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఈ ట్రావెల్స్ బస్సులలో ప్రయాణించాలంటేనే చాలా భయంగా ఉందని ప్రయాణికులు కూడా చెప్తూ ఉన్నారు కళ్యాణ్. అదే విధంగా ఈ ట్రావెల్స్ బస్సులకి ఎందుకు సెక్యూరిటీ తీసుకోవట్లేదు? ఇప్పుడు సమ్మర్ కావడంతో కూడా ఈ ఏసీలు ఇవన్నీ బస్సులలో ఉంటాయి కాబట్టి వీళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవట్లేదా, లేకపోతే నిర్లక్ష్యం వహిస్తున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగించాల్సిన అవసరం అయితే ఉంది పోలీసులకు, కానీ ప్రయాణికులు కూడా వాపోతున్నారు కళ్యాణ్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద శ్రీ దుర్గా మల్లేశ్వరి ట్రావెల్స్ అనే ఒక బస్ ఇటు కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీకి చేరుకున్న తర్వాత షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి మొత్తంగా ఇటు మంటలు అంటుకున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. దీంట్లో ఆ సమయంలో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ కొంత అప్రమత్తంగా ఉండడం వల్ల వాళ్ళ ప్రాణాలు కాపాడగలిగాడు. కానీ మొత్తానికైతే బస్సులో సేఫ్టీ లోపం ఉందా? షార్ట్ సర్క్యూట్ అయితే బస్సు అంతా కాలిపోయింది. ఒకవేళ అది హైవేలో నిద్రించిన సమయంలో తెల్లవారుజాములలో గతంలో మనం చూసాం ఇటు ఒంగోలుకు సంబంధించిన మార్కాపురం పరిసర ప్రాంతాల్లో ఎలాంటి యాక్సిడెంట్స్ జరిగాయో, ఎంతమంది ప్రాణాలను కోల్పోయారు. సామాన్య ప్రజలు ఈ మధ్యకాలంలో ప్రైవేట్ బస్సులు ఎక్కాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి ముఖ్యంగా ఈ స్లీపర్ బస్సుల్లోనే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. గతంలో మనం చూసాము ఇటు స్లీపర్ బస్సెసే వీటికి టార్గెట్స్. ఆ బస్సు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు దాని స్ట్రక్చర్ కానీ వాటన్నిటికీ మరి గవర్నమెంట్ అప్రూవల్స్ ఉన్నాయా? ఆ స్ట్రక్చర్లో ఏదైనా లోపం ఉందా? ఈ వైరింగ్స్ని ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్లో రెగ్యులర్గా చెక్ చేస్తున్నారా? ఒకవేళ డీజిల్ ట్యాంక్ కన్నా మంటలు అంటుకొని ఉంటే ఎంత భారీ పేలుడు సంభవించేది, అది నడి రోడ్డు పైన. స్థానికంగా వెళ్తున్న ప్రజలు, అక్కడ వాహనాలు, అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న బిల్డింగ్స్, వీటన్నిటిపైన ఎంత ప్రభావం చూపించేది. దానికి సంబంధించిన విజువల్ని మనం చూస్తున్నాం. చూడండి ఎంత భయానకంగా ఉందో. సిటీ మధ్యలో, రాత్రి సమయంలో సిటీ మధ్యలో ఇంతగా భారీ మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి కాబట్టే ప్రజలు ఇటు బస్సులను ఎక్కడానికి భయపడుతున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి? ప్రభుత్వం వీటిపైన ఎలాంటి రెస్ట్రిక్షన్స్ తీసుకురావాలి? ఎలాంటి పాలసీ చేంజెస్ చేయాలి? ప్రతి బస్సు ఎక్కినప్పుడు మొదటగా ఎగ్జిట్ డోర్ ఎక్కడుందనేది మీరు ఖచ్చితంగా చూడండి. ఎలాంటి ప్రమాదం జరిగినా మీ ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ ఎగ్జిట్ డోర్ని చూసి ఆ ఎగ్జిట్ డోర్ కూడా వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇటు మార్కాపురం మిగతా ఇన్సిడెంట్స్లో కూడా ఎగ్జిట్ డోర్ నుంచి వెళ్ళే సమయంలో కూడా కొంత కోఆర్డినేషన్ చేసుకోండి. మీతో పాటు ఉన్న వ్యక్తులతో కోఆర్డినేషన్ చేసుకొని ఒకరి తర్వాత ఒకరు బయటికి వచ్చి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఒక్కసారి నేను ముందెళ్తా అంటూ వెళ్ళే ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయిన ఇన్సిడెంట్స్ని మనం గతంలో చూసాం. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఏం చేయాలి అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నిజాంపేట నుంచి మచిలీపట్నం
KL experience what it feels like to be a true engineer. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU